కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ ఏర్పాటు. సిట్ చీఫ్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించాలని నిర్ణయం. ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి విజయవాడ దుర్గగుడిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల కలకలం. FSSAI ప్రణాళికలకు దూరంగా సరుకులు ఉన్నట్టు వస్తున్నట్టు గుర్తింపు. హైదరాబాద్కు శాంపిల్స్ పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు 14 రోజుల్లో రిపోర్టులు వస్తాయని వెల్లడి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు కొత్తేమీ కాదు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక వ్యాఖ్యలు. పార్టీ ఫిరాయింపులు 15 ఏళ్లుగా జరుగుతున్నవే అని వ్యాఖ్య. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసు స్పెషల్ టీం విచారిస్తోందన్న డీజీపీ జితేందర్. కోర్టు పరిధిలో ఉన్నందున కామెంట్ చేయలేనన్న డీజీపీ. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చామని వెల్లడి. నన్ను ఓ దొంగగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నించింది. అందుకే నన్ను అరెస్ట్ చేయించిందన్న కేజ్రీవాల్. నేను అవినీతి పరుణ్ణి కాదని ప్రత్యర్థులు నమ్ముతారని కామెంట్. పది లక్షల మంది యువతకు ఒక్కొక్కరికి 5 లక్షల రుణం. వరాల జల్లు కురిపించిన యూపీ సీఎం యోగి. మొత్తం వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ. కర్ణాటక హుబ్లీలో బీజేపీ నేతల ధర్నా. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్. ఏలూరు జిల్లా నూజివీడు చోరీ కేసును ఛేదించిన పోలీసులు. 2 దొంగల అరెస్ట్. 7,10,000 విలువైన చోరీ సొత్తు స్వాధీనం. ఓ ఇంట్లో 22 కాసుల బంగారం నగలు, 8 కేజీల వెండి వస్తువులు అపహరణ. హైదరాబాద్ శామీర్పేట్లో దొంగల బీభత్సం. వృద్ధురాలిపై దాడి చేసి 10 తులాల బంగారం చోరీ. బర్త్డే పార్టీ అని పిలిచి దంపతుల దాడి. జమ్మూ కాశ్మీర్లో రేపు 2వ విడత పోలింగ్కు సర్వం సిద్ధం. రాజౌరిలో భారీ భద్రత ఏర్పాటు చేసిన ఆర్మీ. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది. $70,000కు చేరిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 76,360. 98,000 వద్ద స్థిరంగా కొనసాగుతున్న కేజీ వెండి రేటు.